ఇంకా సేపట్లో నా చేతిలోకి కోటి రూపాయలు వస్తాండాయ్యా. అంజలి, 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 అంజలి. అంజలి ఎక్కడా? జోష్ణ గారు, నవగ్రహ పూజ అవగానే ఏడునే ఉండమన్నాను, అట్టాగే అన్నది. వచ్చి చూసేసరికి లేదు. గుడి మొత్తం వెతికినాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తాండది. మీరేం బెంగ పెట్టుకోబాకండి. ఆ కోటి నాదే, మీ అంజలి మీదే. అంజలి ఓ అనాథ. మా బావగారు దగ్గర తీసి ఇంట్లో పెట్టుకున్నారు. తన ఒక అబ్బాయిని లవ్ చేస్తే పెళ్లి కూడా చేస్తా అంటారు. అంజలి ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉండాది. సరేనా? అయ్యో, ఏడుస్తున్నారేంది? ఓ, మీ అమ్మాయిని మా బావగారు చేరదీశారని తెలియగానే గుండె చెరువవుతాండది కదా. ఏంటి కథలు చెప్తున్నావా? ఇది గుడి కాబట్టి బతికిపోయావు. అదే బయట ఉంటే ఆడదని చూడకుండా షూట్ చేసి పారేసేదాన్ని. ఈ తల్లి మనసుతో ఆడుకున్నా. అంజలి నా కూతురు. నా బిడ్డ కోసం ఎంతగా తప్పిస్తూ వచ్చానో ఆడదానివి అర్థం చేసుకుంటావనుకున్నాను. నువ్వు డబ్బు కోసం నాటకాలాడి ఇక్కడ దాకా తెచ్చావు. నా బిడ్డ కోసం ఇక్కడ దాకా వచ్చాను. జోష్ణ గారు, నిజం చెప్తాండా, మీ అంజలి మా ఇంట్లోనే ఉండాది. కుల్ఫీ, సారీ, సెల్ఫీ కూడా పంపించినాను, చూసినారు కదా. అలాంటి డూప్లికేట్ సెల్ఫీలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. డూప్లికేట్ కాదు, నేను చెప్పేది వినండి జోష్ణ గారు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. డబ్బు కోసం నీ నాటకాలన్నీ. చూడండి, నేను ఆడదాన్ని కాబట్టి ఇంకో ఆడదాన్ని కొట్టలేను. ఇది గుడి కాబట్టి
నాకు సంస్కారం అడ్డొచ్చి వదిలేసి వెళ్తున్నారు. మీకు పాపం పుణ్యం లేకపోతే అర్థమైంది. మీరు వెళ్ళండి మేడం, మేము కాస్త ఆగి వస్తాం. అయ్యా, ఏమయ్యా? అయ్యా, ఏమమ్మా, మనిషికి చూస్తే ఏనుగులాకున్నావు. అడుక్కోవడమేనా బాగుందా? పోపో. కడప బెగ్గరని కాదయ్యా, మీ భార్యని. ఏంటే ఆ మొహం ఏంటి? ఆ దెబ్బలేంటి? మొహం అంతా కందిపోయిందేంటి? అసలు ఏమైంది నీకు? ఏం చెప్పనయ్యా, ₹1,00,00,000 మిస్ అయిపోయినాయి. ముందా ఏడు పాపు. అబ్బా, నువ్వు ఏడు పాపువే. ముందా ఏడు పాపు. ముందా ఏడు పాపుతా, బెల్ట్ తీయమంటావా? ఇదిగో ఇప్పుడు చెప్పు, అసలు ఆ ₹1,00,00,000 ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంటే? మరి మరి ఏమయ్యా? వసే నా కాళ్ళు పట్టుకున్నావేంటే? అయ్యా, అంతా చెప్పినాక మీరు కొట్టనంటేనే చెప్తాను. వసే కొట్టనులే, చెప్పే చెప్పు. నన్ను పర్మనెంట్గా పుట్టింటికి పంపరు కదా. పంపను, చెప్పు ఇప్పుడు చెప్పు. మరి నన్ను బెల్ట్ తో కొట్టరు కదా. బాబోయ్, కొట్టను లే. చెప్పవే. మరి అమ్మాయి తప్పిపోయినదని ఫోటో ఇచ్చినారు కదా. అవును, 20 లక్షల బహుమతి కూడా ఇస్తారని చెప్పావు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదయ్యా. ఏమే, ఆ ఫోటో జోలికి వెళ్ళొద్దని నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. ఎందుకెళ్ళావే? ముందు నేను చెప్పేది వినండి అయ్యా. నిన్ను చెప్పవే, చెప్పు. 20 లక్షలు బహుమతిగా ఇస్తామని ఫోటో ఇచ్చినారు కదా. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదయ్యా, మన అంజలినే. ఆ రౌడీలు ఫోటో ఇచ్చిన రోజు రాత్రే చూడాలనుకున్నా, కానీ చూడలేకపోయినా. తెల్లవారి నిశ్చితార్థం రోజు చూద్దామనుకున్నా, ఆ రోజు కుదరలేదు. అంజలి అరవింద్లో నిశ్చితార్థం అయిపోయినాక చూస్తే ఆ ఫోటో అంజలిదేనయ్యా. అసలు అసలు ఇక ఫోటో ఎవరిచ్చారే? రౌడీలు. రౌడీలా? ఉసే, నీకు ఆ రౌడీలకి సంబంధం ఏంటే? నువ్వేనా గాడ్ మదర్ అనుకుంటున్నావా? అబ్బా, రోడ్డు మీద కనిపిస్తే అమ్మాయి మిస్ అయిపోయినదని ఫోటో ఇచ్చినారయ్యా. ఏమే, అసలు ఆ రౌడీలకి నీకు సంబంధం లేదు. మరి అంజలితో రౌడీలకేంటి సంబంధం? అంజలితో సంబంధం ఉండేది రౌడీలకి కాదయ్యా, జ్యోత్స్నాదేవికి. అవునయ్యా. ఓరు నాయనో, ఈ జ్యోత్స్నాదేవి ఎవరే? మన అంజలి తల్లయ్యా. అంజలికి తల్లా? అవునయ్యా, అవును. ఓసే, అంజలి అనాథ కదా, మళ్ళీ తల్లి ఎక్కడి నుంచి వచ్చిందే? అబ్బా, ఆ జ్యోత్స్నాదేవి చెప్పినదయ్యా. ఓసే, అసలు ఆ ₹1,00,00,000 అంజలికి తల్లేంటి? అసలు జ్యోత్స్నాదేవి ఎవరే? ఓరు నాయను. ఏమయ్యా, అసలు కథ ఇంకా చెప్పలేదు. ఏమే, అన్నయ్య అంజలిని అనాథ అని ఇంటికి తీసుకొచ్చాడు, నువ్వేమో తల్లుందంటున్నావు.
ఇక్కడ ఇంత పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది కదే ఆహా, చెప్పు 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 ఇప్పుడు చెప్పు చెప్పు మీకు తెలియకుండా 20 లక్షల కోసం అంజలి కావాలనే నవగ్రహ పూజ అని అక్కకి చెప్పి గుడికి తీసుకొచ్చినానయ్యా. అంజలిని గుళ్ళో పెట్టి జోష్నాదేవి గారి ఇంటికి పోయి ₹1,00,00,000 బేరం ఆడి ఒప్పందం చేసుకున్నాను. ఆ తర్వాత అంజలిని ₹1,00,00,000 జోష్నాదేవి గారికి అప్పచెప్పి ఈ లోపు మీరు వస్తే ఆ ₹1,00,00,000 తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాను. అదయ్యా జరిగినది. కానీ అంజలి గుళ్ళో కనిపించిపోయేసరికి అంత తలకిందులైనది. ఏమయ్యా ఏమయ్యా ఇప్పుడే కదా ఈడుంటారు, ఇంతలోకి ఆడిపోయినారు. ఏంది ఏడు నుంచో ఏడు వినిపిస్తాండదే. ఏమయ్యా ఎందుకు చెట్టుపైకి ఎక్కినారు? ఏందయ్యా ఏమైనది మీకు? అట్ట ఏడుస్తాడారు. ఎక్కడ దొరికేవారు నాకు? అయ్యో ఏమైనదయ్యా మీకు? నీకు నేనెవరినో తెలుసా? నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని. ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇదిగో నేను నా శైలజ. నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో. ఏమయ్యా మీకేమైనా పిచ్చి పట్టినదా ఏంది? ఏయ్ ఎవరు నువ్వు? నా వైపు చూస్తున్నావేంటి? కొట్టేసరి నువ్వు పో. వద్దు నువ్వు నాకొద్దు, పో పో. అయ్యో భగవంతుడా, నా మొగుడికి పిచ్చి పట్టినదే, ఇప్పుడు ఏం చేయను? పిచ్చి నాకా? నీకే పిచ్చి. ఏమయ్యా చెట్టు దిగండయ్యా. తొక్కిచ్చేస్తా, కార్తో తొక్కిచ్చేస్తా. అయ్యయ్యో నా ₹1,00,00,000 ప్లాన్ దెబ్బకు నా మొగుడికి పిచ్చి పట్టినది. ఏమయ్యా 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 మీకు పిచ్చి పట్టలేదు కదా? ఏమి చంద్రకళ, నువ్వు ఇలాంటి ప్లాన్లే కనుక చేస్తే నిజంగానే నాకు పిచ్చెక్కుతుంది. ఏమి నీ డబ్బు పిచ్చితో నన్ను రెచ్చగొట్టి బ్యాంకులో లంచాలు తీసుకునేలా చేసావు. దానివల్ల పాపం కృష్ణవేణి జీవితం తలక్రిందులైపోయింది. మళ్ళీ ₹1,00,00,000 గొడవ. ఎలాగోలా కృష్ణవేణి దయ వల్ల బతికి బయటపడ్డాం. ఇప్పుడు మళ్ళీ అంజలి ఫోటో, జ్యోత్స్నాదేవి ₹1,00,00,000 గొడవ. అసలు అసలు ఎలాగే నీతో సంసారం చేసేది? ఏమి అంజలి వెనకాల రౌడీలు తిరగడం, ఈ అంజలికి తల్లుందని తెలియడం. ఏమే అసలు ఈ గొడవలన్నీ మనకెందుకే? అనవసరంగా టెన్షన్ తీసుకొచ్చి పెట్టావు కదే. ఒసే కడప,
కళ్ళు తిరుగుతున్నాయి. ఏమయ్యా మొత్తం చీకటైపోతుంది. ఏమయ్యా 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 మేడం ఇప్పుడు ఏం చేద్దాం? సృజన్ చక్రవర్తి ఇంటికి వెళ్తున్నాం. అలాగే మేడం. సృజన్ విజయవాడ అవుట్స్కట్స్ లో మంచి సెటప్పే చేశాడు. సెక్యూరిటీ కూడా లేనట్టున్నాడు. సృజన్, ఇంకాసేపట్లో నీ ఇంటి పునాదులు కదలబోతున్నాయి. ఇంకాసేపట్లో మీ భార్యాభర్తల బంధానికి బీటలు పడబోతున్నాయి. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, టోటల్ గా నీ ఫ్యామిలీ, నీ పొలిటికల్ కెరీర్ మొత్తం కొలాప్స్.
అరే జ్యోత్స్నాదేవి గారు, వాట్ ఎ సర్ప్రైజ్. నమస్తే రత్నప్రభ గారు. నమస్తే, ప్లీజ్ లోపలికి రండి. రండి, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీకు నేనే ఫోన్ చేసి ఇంటికి పిలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నేను ఈ సమస్య నుంచి బయటపడాలంటే అంజలి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి.